స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి ఇక్కడ యాగంటి నుంచి పేపలి నుంచి జొన్నగిరి వెళ్తున్నా స్వామి. అసలు ఈ పేపలి నుంచి జొన్నగిరి 8 కిలోమీటర్లు వచ్చాక అసలు బాగా డౌన్ స్వామి. ఎంత డౌన్ అంటే అంత డౌను. ఒక పక్కన డౌను 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు సెడవ్ ఎక్కాలి స్వామి. బాగా హైట్. ఎంత హైట్ ఉందో చూడండి స్వామి. అది ఆ కొండ ఎక్కాలి స్వామి. ఆ కార్లే అసలు ఇదిగా గేర్లు మార్చుకొని వెళ్తున్నారు స్వామి. అటువంటిది నేను వెళ్ళాలంటే ఎట్లా ఉంటుందో చూడండి స్వామి. ఇంత లగేజ్ వేసుకొని ఇక ఇక్కడి నుంచి కనపడుతున్నాయి స్వామి. కొద్దిగా రాళ్ళు చేంజ్. ఇక చూడండి స్వామి రాళ్ళు. ఇట్లాంటి రాళ్ళు హైదరాబాద్ నుంచి ఎక్కడా కనపడలేదు స్వామి. ఇక జొన్నగిరికి 8 కిలోమీటర్ల దూరం నుంచి ఎట్లా కనపడుతున్నాయో చూడండి. కొండలకే డిఫరెన్స్ అక్కడే ఉంటుంది స్వామి. ఒక్కో కొండలో ఒక్కో రాయి ఉంటుంది. ఒక చోట నాపరాళ్ళు ఉంటాయి, ఒక చోట పాలిష్ రాళ్ళు ఉంటాయి, ఒక్కో చోట ఒక్కో రకం రాళ్ళు స్వామి. ఇది చూడండి స్వామి. టేక్ కర్రకే అదే చెక్కకే రౌండ్లు ఎట్టు ఉంటాయి అట్టు ఉన్నాయి స్వామి. ఇది ఈ చెట్లు ఏంటో స్వామి, మామూలుగా ఈ నాగజీవుడికి ముళ్ళు ఉంటాయి కదా, వీటికి అసలు ముళ్ళు లేవేంటో మరి. ఇక జొన్నగిరి గోల్డ్ మైనింగ్ స్వామి. ఈ గోల్డ్ మైనింగ్ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, అటు అదే దొన దగ్గర నుంచి కూడా రావచ్చు స్వామి. దానికి మధ్యలో గోల్డ్ మైనింగ్ ఉంటుంది స్వామి. ఈ రోడ్డు మళ్ళీ జొన్నగిరి వెళ్ళేటప్పుడు మనకు చెరువు ఉంటుంది కదా, ఆ చెరువు దగ్గరికి వెళ్తుంది స్వామి. చాలా ఈ పొలాల మట్టికి ఏం పీకలేదు స్వామి. అసలు కొన్ని పీకారు అంతే, మిగతా అన్నీ అట్టాగే ఉన్నాయి. కాకపోతే మొన్న ఇదే 15 రోజుల క్రితం బట్టికి 10 లక్షలు దొరికిందంట స్వామి ఈ జొన్నగిరిలోనే. ఇది చిన్న జొన్నగిరి రేపున 10 లక్షలు దొరికిందంట. అమ్మి వెళ్ళిపోయాడంట. ఇక్కడే అమలాపురం దగ్గర వస్తుందంట. అమలాపురం నుంచి అసలు ఎవరు నేను ఎప్పుడు వెళ్ళా అమలాపురం నుంచి వస్తారని. ఆ స్వామి వచ్చాడు. ఇక చూడండి సార్, మొత్తం పంటలు అయితే ఏం పీకలా, అన్నీ అట్లాగే ఉన్నాయి. ఎక్కడో ఒకటి పీకారు, ఇక అట్లే ఏరుకుంటువే స్వామి. కానీ జనాలు అయితే ఎక్కువ లేరు స్వామి, ఎక్కువ లేరు. ఎక్కడో చెదురుమదురుగా ఉన్నారు. ఏంటో వర్షాలు లేవు కదా, అందు గురించి ఎవరు లేరు అనుకుంటా. ముందుకెళ్తే కనపడుద్ది కదా మీకు. ఇక నేను వంట చేసుకొని ఇప్పుడే తిని ఇక వీడియో చేస్తున్నా స్వామి. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, అందు గురించి. ఇదిగో స్వామి, చెరువు దగ్గర మూల మీద పొలం ఉంది కదా, ఆ ఒక్క పొలం ఖాళీగా ఉంది స్వామి. ఈ పొలంలో ఏరుకొట్టున్నారు ఒక 15 మంది 20 మంది లోపు. ఏళ్ళే నాకు కనపడ్డారు. ఆ దొన దగ్గర కూడా ఒక 5గురు కూర్చొని ఉన్నారు అంతే. ఏరటాకి ఎవరు వెళ్ళా. ఎందుకురా అసలు డల్ అయిపోయారు మనుషులు. ఏ వజ్రాలు దొరక్క వస్తున్నారు, ఇక్కడ కూర్చోటానికి వస్తున్నట్టే ఉంది, కానీ ఏటాకి వచ్చినట్టు ఏం కనపట్లే. ఈ వెనకాల కూడా స్వామి తుమ్మ చెట్టులో కూడా ఎతకొచ్చు స్వామి.
వర్షాలు పడ్డప్పుడు, ఇప్పుడు కాదు. ఇక దీంట్లో కూడా జొన్న వేసారు, ఏం నీళ్ళు లేక ఎదగల అసలు. ఈ సబ్స్క్రైబర్ ఎవరో మరి గుర్తు చూసి గుర్తుపట్టాడు. ఏంటి మాల్లో ఉన్నాను, గడ్డం పెరిగింది, ఇక గుర్తుపట్టలేదన్నమాట. అక్కడికి వెళ్దాం, జొన్నగిరి వెళ్ళి జొన్నగిరిలో చూద్దాం స్వామి, ఆ జొన్నగిరిలో ఎట్ట ఉందో. ఇక ఈ రోడ్డు స్వామి నేను వచ్చింది ఇప్పుడు. ఈ రోడ్డు ఇక పేపల నుంచి వచ్చా. పేపలు ఇక్కడి నుంచి 16 కిలోమీటర్లు. ఇక జొన్నగిరి వచ్చేసామి. జొన్నగిరిలో కూడా ఎవ్వరు లేరు, ఒక 5గురు ఉన్నారు, అదే జొన్న దగ్గర. ఈ రోడ్డు కూడా వేస్తున్నారు స్వామి జొన్నగిరిలో. అసలు చాలా ప్రాబ్లం అయింది, చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి. ఈ 3 ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి స్వామి. 3 ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి స్వామి. ఇదే ఫస్ట్లో ఉన్నది కార్పెంటర్ మల్లేశ్వరరావు స్వామి, రెండోది కార్పెంటర్ మల్లేశ్వరరావు షార్ట్స్, మూడోది సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు స్వామి. ఈ 3 ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తే మీకు కొద్దిగా బాగుంటుంది స్వామి, నాకు బాగుంటుంది స్వామి. ఇప్పుడు ఏంటంటే ఒక దాంట్లో వీడియో పెడుతుంటే ఇంకో దాంట్లోకి వెళ్తుంది, అందుగురించి 3 వస్తున్నాయి స్వామి. స్వామి శరణం స్వామి. అన్నీ సబ్స్క్రైబ్